హలో గాయ్స్ ఎట్లున్నారు మంచిగున్నారా? సో, ఈరోజైతే మనం పొటాటోతో ఒక రెసిపీ చేసుకుందాం ఎయిర్ ఫ్రైయర్‌లో విత్ లెస్ ఆయిల్ అనమాట. సో, ఇది మన ఎయిర్ ఫ్రైయర్ సిరీస్‌లో ఫస్ట్ వన్ అనమాట. సో, పొటాటోస్‌కి మంచిగా స్కిన్ అంతా పీల్ చేసేసుకొని, దాన్ని నీట్‌గా పీసెస్ లెక్క కట్ చేసేసి, అండ్ వాటిని నీట్‌గా కడిగి నేను కుక్కర్‌లో పెట్టాను బాయిల్ అవ్వడానికి. మీరు నార్మల్ బౌల్‌లో కూడా పెట్టొచ్చనమాట. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ పోసేసి పెట్టేసిన. అండ్ దెన్ బ్రెడ్ క్రమ్స్ రెడీ చేద్దామని చెప్పేసి నా దగ్గర బ్రెడ్ స్టిక్స్ ఉండే. సో, మీరు నార్మల్ బ్రెడ్ కార్నర్స్ ఉంటాయి కదా! అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 1 టైమ్ గ్రైండ్ చేసేసి అది ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నాననమాట. సో, ఇది మీన్‌వైల్‌గా పక్కన పెట్టేసుకొని పొటాటోస్ బాయిల్ అయినాయా చూసేసి దాన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని పొటాటో స్మాషర్ ఉంటది కదా! సో, దాంతోని స్మాష్ చేసేసేయాలి. దాంట్లో కొన్ని చిల్లీస్, కొంచెం కార్న్ అండ్ నేను డో లెక్క ప్రిపేర్ అవ్వడానికి ఒక 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ యూజ్ చేసేసిన. అండ్ దెన్ మిరియాల పొడి, సాల్ట్ అండ్ కొంచెం ఫ్లేవర్ కోసము నా దగ్గర ఒక మసాలా ఉంటే అది యూజ్ చేసిన. సో, మీ దగ్గర ఏ మసాలా ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, దాన్ని నీట్‌గా మిక్స్ చేసేసుకొని, చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని, దాన్ని మనకిష్టం వచ్చిన షేప్స్‌లో మనం రెడీ చేసుకోవచ్చనమాట. అలా చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకున్నాం కదా! అందులో ఒకసారి డిప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అట్లనే అంతా రెడీ చేసేసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాక మళ్ళా ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్‌లో అని చెప్పినా కదా! సో, ఎయిర్ ఫ్రైయర్ డైరెక్ట్ పెట్టేయొచ్చు. కాకపోతే ఆయిలీ ఆయిలీ అయిపోతది. ప్రతిసారి కడగాల్సొస్తది కదా! సో, మనకి ఇట్లా సిలికాన్‌ది దొరుకుతదనమాట. సో, అందులో కొంచెం ఆయిల్ స్ప్రే చేసేసుకొని అవి పెట్టేసి ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. దెన్ దాన్ని ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసి మనము టెంపరేచర్, టైమ్ 2 సెట్ చేసుకొని పెట్టాలి. అండ్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళా మాడిపోతాయి. అండ్ వన్ సైడ్ ఫ్రై అవ్వంగానే నెక్స్ట్ సైడ్ కూడా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ అంతే రెడీ. బయట నుంచి క్రిస్పీ అండ్ లోపట సాఫ్టీ సాఫ్టీ ఆలు స్నాక్ రెడీ. బై బాయ్ ఫ్రెండ్స్.